హాయ్ అందరికీ వెల్కమ్ టు ద మహి కుషులు వ్లాగ్స్. ఈరోజు మనం ఎండాకాలంలో మన శరీరాన్ని చల్లగా ఉంచే ఎంతో రుచికరమైన మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడైతే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే సన్నగా చిన్న చిన్న పీసులాగా అయితే కట్ చేసుకున్నా. ఇక్కడ మేము కట్ చేసిన విధంగానైతే కట్ చేసుకోండి, అట్లయితే చారులోకి అయితే బాగుంటాయి. లేదంటే మీకు నచ్చినట్టయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే పెరుగునైతే పోసేసుకున్నాం. ఈ పెరుగునైతే మంచిగా మజ్జిగ లాగానైతే చిలకాలి. ఇక్కడ మేము చిలుకుతానం చూడండి, ఈ విధంగానైతే చిలకాలి. అది కొంచెం నురగలాగా వచ్చేటట్టయితే అప్పుడైతే చారు చేయడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులోకి అయితే కొన్ని వాటర్ తీసుకోవాలి. అంటే మీ చారు ఎంత కావాలనుకుంటారో అన్ని వాటర్ అయితే తీసుకోవాలి. మేమైతే ఇక్కడ ఒక చెంబడి వాటర్ అయితే తీసుకున్నాము. వాటర్ తీసుకున్న తర్వాత ఈ వాటర్ నుండి మనం ఈ పెరుగు మొత్తం మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి. ఇక్కడ సేమ్ ముందుగా మిక్స్ ఎట్లా చేసినామో అలాగే చిలకాలి. ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి. మేము ఇక్కడ 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాం. అంటే మాకు సరిపోయేంత వేసుకుంటాను, మీకు ఎంత కావాలో చూసుకొని అంత వేసుకోండి. నెక్స్ట్ అయితే కారం కూడా వేసుకోవాలి. మేము ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాం. మీకు ఎంత కావాలో చూసుకొని అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఇవి రెండు కలిసేటట్టు అయితే మంచిగా చిలకాలి. మనం ఎంత బాగా చిలుకుతే మజ్జిగ అనేది అంత బాగుంటుంది, అంత టేస్టీ కూడా వస్తుంది. ఇక్కడ మేము చిలుకుతానం చూడ ఆ విధంగానైతే చిలకండి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. కొత్తిమీర ఇలా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే పోపులో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకొని చూడండి ఒకసారి. అలాగే ముందుగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఇందులోనైతే వేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నా కూతురు నేను కలుపుతా అని ఏడుస్తే సరే కలపని ఒకసారి అయితే ఇచ్చేసినాం. తర్వాత అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అయితే పోపుకు సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇవి మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ మంచిగా కలర్ వచ్చే వరకు అయితే వేగనియాలి. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. అంతే, పోపు అయితే రెడీ అయిపోయింది. ఈ పోపునైతే మనం ముందే చిలికి పెట్టుకున్న మజ్జిగలోకి అయితే వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా సులభంగా చేసుకునే మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. ఇది ఎండాకాలంలో మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.